గంజాయి కానీ మత్తు పదార్థాల బారిన పడుతున్న వాళ్ళకి సంబంధించి చాలా కీలకమైనటువంటి కొన్ని చట్టాలను మార్పులు తెస్తానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అంటే మీరు చాలా కీలకమైన మీటింగ్స్లో పాల్గొంటూ ఉంటారు. యువత పెడదారిని పట్టకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక్కొక్క లీడర్ని తలుచుకుంటే ఒక మాస్ లీడర్ అంటే పీజీఆర్, ఒక హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ గారు, టెక్నాలజీకి ఆబ్జెక్ట్ అంటే రాజీవ్ గాంధీ గారు. ఇలా సీఎం రెడ్డి అంటే ఏం గుర్తు రావాలనుకుంటున్నారు? అండ్ ముఖ్యంగా నేను ఇప్పుడు అడిగిన 2 ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పాలి మీరు. ముందుగా యువత గంజాయి అండ్ మత్తు పదార్థాల బారిన పడకుండా ఎలాంటి చట్టాలు తీసుకురాబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారు అంటే ఈ యువత గంజాయికి బానిస అనేది గత ప్రభుత్వంలో జరిగిన పెద్ద కార్యక్రమం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే అందరు అనుకున్నారు బంగారు తెలంగాణ అవుతుంది అనుకున్నారు, కానీ బంగారు తెలంగాణ కాలేదు, గంజాయి తెలంగాణ మారింది. ముఖ్యంగా ఆ యువతకి బానిస కావడానికి అంటే యువతకి గంజాయి కావచ్చు, అంటే ఆల్కహాల్ కావచ్చు, ఇదంతా కూడా గత ప్రభుత్వం చేసిన పుణ్యం. ఎందుకంటే కేసీఆర్ గారి హయాంలో చేసిన అప్పులకు మిత్తిలు అంటే ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా ఈ వైన్ షాపులు నడిపే పరిస్థితి అప్పుడు ఏర్పడ్డది. దాదాపుగా 8 లక్షల కోట్లు అంటే అప్పులు తెచ్చుకొని వాటికి ఇంట్రెస్ట్ కట్టడానికి వీళ్ళు వైన్ షాపులు మీరు గతంలో చూశారు. ఒక 2-3 సార్లు వైన్ షాప్ బంద్ చేస్తే ఆ మంత్ ఏదైతే ఉందో ఆ నెల జీతాలు కూడా లేట్గా వేసిన పరిస్థితి అప్పుడు ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రకంగా ఈ రాష్ట్ర యువత గంజాయికి కావచ్చు, తర్వాత ఆల్కహాల్ కావచ్చు, ఒక బానిసలుగా తయారయ్యారంటే అది కేసీఆర్ గారి పుణ్యం.